వెల్కమ్ టు tellme.com. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే డొమైన్ ఏ ప్లాట్ఫామ్లో తీసుకుంటే మంచిది అనేదాన్ని తీసుకుందాం. సో డొమైన్ అనేది మీకు మీ బిజినెస్ యొక్క ఒక టైటిల్ అనొచ్చు. ఆ టైటిల్ ఎలా ఉండాలంటే షార్ట్గా ఉండాలన్నమాట. డొమైన్ ఎలా తీసుకోవాలనుకుంటే లాంగ్ లెంత్లో కాకుండా షార్ట్ లెంత్లో తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మా ఏజెన్సీ నేమ్ వచ్చేసి మేము ఇది అని ఏం డిస్కస్ చేయలేదు. ఓన్లీ నార్మల్గా మేము యాక్చువల్గా ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంటే tellme.com అనేది మా యాక్చువల్గా డొమైన్ నేమ్. సో అది వచ్చేసి ఏం చేద్దాం అనుకున్నాం అంటే తెలుగు అకాడమీ లాగా ఆన్లైన్ ట్యూటోరియల్స్ పెట్టేసి రన్ చేద్దాం అనుకున్నాము. కానీ ప్లాన్ మారడం వల్ల మేము దానికోసం సంబంధించింది తెలుగు అకాడమీని అకాడమీలో DEMY యాడ్ చేసి మర్జ్ చేసి tellme.com అనేది క్రియేట్ చేసాం అనమాట. సో ప్రజెంట్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయాల్సింది ప్రజెంట్ ఏం జరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లాగా తయారైపోయింది అనమాట. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మనం మెయిన్గా ప్రొవైడ్ చేసేది సర్వీసెస్ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఏంటంటే మనకి అవసరమైన డొమైన్ ఏంటి, ఈ డొమైన్ ఎలా తీసుకోవాలనేది దాని గురించి మాట్లాడతాం. సో మెయిన్గా మనకు డొమైన్ వచ్చేసుకొని బిజినెస్ పరంగా తీసుకోవాలా, లేకపోతే మీరు ఏ విధంగా మీరు దేనికోసం తీసుకుంటున్నారు అనేది మీకు మైండ్లో ఒక పాయింట్ రావాలన్నమాట. సో నా దృష్టిలో అయితే బిజినెసెస్కి సంబంధించింది వేరే విధంగా తీసుకోవాలి. అండ్ పర్సనల్గా తీసుకోవాలనుకుంటే మీరు బ్లాగ్స్ ఉంటాయి, కంటెంట్ రాస్తూ ఉంటారు కదా. సో కంటెంట్ రాయడానికి అయితే మీకు దానికి రిగార్డింగ్గా తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఆ ఎలక్ట్రీషియన్కి ఒక వెబ్సైట్ కావాలనుకుంటే ఆయనకి బిజినెస్ సంబంధించిన వెబ్సైట్ అనేది కావాలి. సో ఆ బిజినెస్ సంబంధించిన వెబ్సైట్ని మనం ఏమంటామంటే పోర్ట్ఫోలియో అని అంటాం అనమాట. సో ఆ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా ఉండాలంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆయన ఫోటోతో పాటు ఆయన ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ పేజ్లో వచ్చేసుకొని రిగార్డింగ్ డీటెయిల్స్ అబౌట్ కాంటాక్టర్స్ పేజ్లో వస్తాయన్నమాట. సో దీనికి అనుగుణంగానే తీసుకోవాలి. సో పర్సన్ నేమ్ వచ్చేసి మనం ఎగ్జాంపుల్ రమేష్ అనుకుందాం. రమేష్ అనే పర్సన్ ఒక ఎలక్ట్రీషియన్. సో ఆయన ఆన్లైన్లో తన పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవాలనుకుంటే తన వెబ్సైట్ ద్వారా సో దానికి అనుగుణంగా మనం డొమైన్ తీసుకోవాలి. సో రమేష్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ ఇలా కాకుండా జస్ట్ రమేష్ అని పేరు లేకుండా మనం ఏం చేయాలంటే ఎలక్ట్రికల్ సొల్యూషన్ నౌ అనుకుంటే సంథింగ్ ఏదో చిన్న వర్డ్స్తోనే క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ రమేష్ ELE అని కూడా పెట్టుకోవచ్చు, రమేష్ ఎలక్ట్రిక్ అని పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదైనా సరే షార్ట్ ఫామ్లో పెట్టుకుంటే మీకు అనేది ఒక బ్రాండ్ వాల్యూ అనేది అని వస్తుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ ఇంకో విధమైన ఏంటి వెబ్సైట్ డొమైన్ నేమ్ ఏంటంటే మీకు బ్లాగ్ ఆర్టికల్స్ రాసి దాని ద్వారా మనీ ఎర్న్ చేయాలని అనుకుంటారు. ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్సెన్స్ అనే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్లో యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఎవరైనా మన వెబ్సైట్స్కి వచ్చి విజిటర్స్ యాడ్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు జనరేట్ అవుతుంది రెవెన్యూ. సో దాని ప్రకారంగా ఆర్టికల్స్ రాద్దామని అనుకుంటే బ్లాగ్ వెబ్సైట్ మెయింటైన్ చేద్దామని అనుకుంటే మీరు సబ్జెక్ట్ వైజ్ డొమైన్ ఎంచుకోవడం అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ వైజ్ అంటే మీరు ఎగ్జాంపుల్ వచ్చేసి టెక్ రిలేటెడ్ డొమైన్ స్టార్ట్ చేసినట్టయితే మీకు టెక్ రిలేటెడ్ డొమైన్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మీ పేరు అరవింద్ అనుకుందాం. సో అరవింద్ టెక్ 369, అరవింద్ టెక్ 99, అరవింద్ టెక్ 24/7, అరవింద్ టెక్ సంథింగ్ అట్లా ఏదో ఒకటి చేసుకుంటే మీకు అనేది ఒక బ్రాండ్ వాల్యూ అనేది బిల్డప్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ మనం డొమైన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా మీ దగ్గర కంటెంట్ ఏముంటుందో దానికి అనుగుణంగానే డొమైన్ తీసుకోవాలి. ఆ డొమైన్ నేమ్లో మీ నేమ్ ఇంక్లూడ్ అయ్యే విధంగా మీరు చూసుకోండి. అప్పుడు మీకు బ్రాండ్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని ఎలా వెబ్సైట్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే మాకు ఇచ్చేసిన మేము చాలా తక్కువ బడ్జెట్లో మీకు వెబ్సైట్ అనేది బిల్డప్ చేసి ఇచ్చేస్తాం అనమాట. సో నెక్స్ట్ డొమైన్ తీసుకున్న తర్వాత హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ నా సజెషన్ ఏంటంటే మీరు హోస్టింగర్లోకి వెళ్తే హోస్టింగ్ తీసుకున్నట్టయితే దాంతోపాటు డొమైన్ కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి అన్నిటికన్నా మించి మన బేసిక్ బడ్జెట్లో హోస్టింగర్లో మీకు హోస్టింగ్తో పాటు ఈ డొమైన్ కూడా వస్తుంది. సో బ్లాగర్లో కూడా మీకు ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఏంటంటే బేసిక్స్ ఉంటాయన్నమాట, ఏం ఫీచర్స్ ఏమి ఉండవు. సో వర్డ్ ప్రెస్ ఎలాంటిదంటే కంప్లీట్ ఫుల్ ఫీచర్స్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే A to Z ఫ్రమ్ బేసిక్ టు ప్రొఫెషనల్. బ్లాగర్ వచ్చేసుకొని మొత్తం మినిమం బేసిక్స్ అనేవి ఉంటాయి. సో బ్లాగర్ వర్సెస్ వర్డ్ ప్రెస్ పైన కూడా ఒక వీడియో అనేది తెస్తాను. సో స్టే ట్యూన్ టు సబ్స్క్రైబ్.
us, and for more videos, like and share.